మీ డేటా ఎంట్రీ స్కిల్‌తో యునైటెడ్ స్టేట్స్‌లో, యూఎస్‌లో రిమోట్‌గా వర్క్ చేయాలి అనుకుంటే గనక ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో ఈ వీడియోలో కంప్లీట్‌గా మనం చూద్దాము. కెరీర్ కార్డ్స్ అనే ఒక కంపెనీ ఉంది. వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న టాప్ రిమోట్ డేటా ఎంట్రీ జాబ్స్‌ని యూఎస్ఏలో అనమాట. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఇంటర్నేషనల్‌గా అప్లై చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ రిమోట్‌గానే బట్ యూఎస్ వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీస్ అనమాట. ఓకేనా. కెరీర్ కార్డ్స్ అనే వెబ్‌సైట్‌లో నేను మొత్తం ఈ వెబ్‌సైట్‌ని మొత్తం అనాలిసిస్ చేశాను. సో, మొత్తం చూస్తే నాకు మంచి ఇన్ఫర్మేషన్ అనిపిచ్చింది. డేటా ఎంట్రీ టైప్‌గా ఎవరైతే ఆ స్కిల్‌తో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అనమాట ఇది. అండ్ ఇది వెబ్‌సైట్ గురించి ఏంటంటే కెరీర్ కార్డ్స్ అనే వెబ్‌సైట్ ఇది యూఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్‌లో జాబ్ సీకర్స్ ఉంటారు కదా! వాళ్ళకి హెల్ప్ చేయడానికి డిజైన్ చేసిందనమాట ఈ వెబ్‌సైట్ కంప్లీట్‌గా. ఇక్కడ చాలా వెరిఫైడ్ రిమోట్ జాబ్ లిస్టింగ్స్ అనేవి ఉంటాయి. వెరిఫై చేసినవే కంప్లీట్‌గా. అంటే జెన్యూన్ అనమాట. టోటల్‌గా లిస్ట్ చేస్తారిక్కడ. రీసెంట్‌గా వాళ్ళు పబ్లిష్ చేసిన పోస్ట్‌లో టాప్ రిమోట్ డేటా ఎంట్రీ జాబ్స్ ఇన్ యూఎస్ఏ అని లిస్ట్ చేశారు. లింక్డ్ఇన్‌లో చూసాను. సో, అక్కడి నుంచి నేను ఈ కెరీర్ కార్డ్స్ అనేది ఏంటది అనేసి చూసి నేను మొత్తం కంప్లీట్‌గా చెక్ చేశాననమాట. ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ హూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళ కోసం ఇది. ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ అప్లికెంట్స్‌కి. ఓకే. అండ్ ఇందులో కెరీర్ కార్డ్స్ పోస్ట్‌లో చాలా డేటా ఎంట్రీ రిలేటెడ్ రోల్స్ మెన్షన్ చేశారు. నేను కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ లిస్ట్ చేసుకున్నాననమాట. వాటి గురించి నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు కంప్లీట్‌గా చూద్దురు గానీ, అసలు రోల్ ఏంటి? దానికి ఏముంటాయి? నేను కొన్ని రోల్స్ బెస్ట్ రోల్స్ అనేవి కొన్ని తీశాను. మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్‌దేంటంటే రిమోట్ డేటా ఎంట్రీ క్లర్క్. ఈ రోల్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే డేటా ఎంట్రీ ఇంటూ సిస్టమ్స్, స్ప్రెడ్ షీట్స్ మెయింటైన్ చేయడము, అండ్ రికార్డ్ యాక్యురసీ చెక్ చేయడము. ఓకే. ఇవి రెస్పాన్సిబిలిటీస్ మెయిన్‌గా రిమోట్ డేటా ఎంట్రీ క్లర్క్‌లో ఉన్నాయి. ఆఫ్టర్ దట్ దీంట్లో స్కిల్స్ వచ్చేసి ఫాస్ట్‌గా టైప్ చేయాలి, అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సాలరీ వచ్చేసి $18 నుంచి $25 వరకు పర్ అవర్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నేను యావరేజ్‌గా చూసాను 18-25 వరకు ఉన్నాయి ఈ రోల్‌కి. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే వర్చువల్ అసిస్టెంట్ డేటా ఫోకస్డ్. దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే డేటా మేనేజ్‌మెంట్, రీసెర్చ్ ఎంట్రీ అండ్ క్లయింట్ రికార్డ్ అప్డేట్స్. ఇది రెస్పాన్సిబిలిటీస్ మెయిన్‌గా మెన్షన్ చేశారు. వర్చువల్ అసిస్టెంట్ డేటా ఫోకస్డ్. దీనికి టూల్స్ కూడా కొన్ని కావాలి. మీకు వచ్చుండాలనమాట. గూగుల్ వర్క్ స్పేస్, ఎంఎస్ ఆఫీస్ అనే టూల్స్ మీకు వచ్చి ఉండాలి. ఓకే. అండ్ సాలరీ వచ్చేసి $20 నుంచి $28 పర్ అవర్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక రోల్ వచ్చి ఎంట్రీ లెవెల్ డేటా ప్రాసెసర్. ఇది కూడా చాలా బావుంది. ఇది ఐడియల్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఆర్ దోస్ హూ ఆహ్, దోస్ విత్ మినిమల్ ఎక్స్‌పీరియన్స్. ఎవరికైతే మినిమల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంటదో ఆర్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎంట్రీ లెవెల్ డేటా ప్రాసెసర్ అనే రోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ట్రైనింగ్ అనేది ఈ రోల్ వాళ్ళకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సాలరీ కూడా $15 నుంచి $22 పర్ అవర్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ రోల్స్. టైమింగ్, లొకేషన్ అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అన్నీ రిమోట్ బేస్డ్‌గానే ఉంటాయి. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటే చాలు. అవేంటంటే స్ట్రాంగ్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. ల్యాప్‌టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మినిమమ్ 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఫెమిలియర్‌గా మీకు గూగుల్ షీట్స్, ఎక్సెల్ ఈ 2 కూడా మీకొచ్చుండాలి. సమ్ జాబ్స్‌కి యూఎస్ఏ అడ్రెస్ ఆర్ లోకల్ నంబర్ అవసరమై ఉండొచ్చు. బట్ ఫ్యూ ఆర్ ఓపెన్ టు ఇంటర్నేషనల్ అప్లికెంట్స్ విత్ వీపీఎన్ అండ్ టైమ్ జోన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా బేసిక్ టూల్స్ గురించి తెలిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్లై చేయాలి అంటే గనుక కెరీర్ కార్డ్స్ వెబ్‌సైట్‌లో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. ఇది టాప్‌లో డేటా ఎంట్రీ జాబ్స్ యూఎస్ఏ ఆర్టికల్ ఓపెన్ చేయండి. మీకు ఉంటుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! అండ్ కరెంట్ జాబ్స్ వీటిల్లోకెళ్ళి చాలా వస్తున్నాయి. సో, నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను కొంతవరకు నేను తీశాను. సో, వీటిల్లో టాప్ డేటా ఎంట్రీ జాబ్స్ యూఎస్ఏ ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ జాబ్ వైస్ అప్లై లింక్స్ అనేవి క్లియర్‌గా ఉన్నాయి. డైరెక్ట్‌లీ కంపెనీ వెబ్‌సైట్‌కి మీకు రీడైరెక్ట్ అయిపోతాయి. అండ్ లింక్డ్ఇన్, ఇండీడ్ ఆర్ కంపెనీ హెచ్ఆర్ పోర్టల్‌లో కూడా సేమ్ జాబ్సే అప్లై చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఒక పోస్ట్ చూసాను లింక్డ్ఇన్‌లో. సో, దాని నుంచి నేను ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అని మొత్తం చూస్తే ఈ కెరీర్ కార్డ్స్ అనే ఈ వెబ్‌సైట్ నుంచి వస్తుంది. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. నాకు జెన్యూన్‌గా అనిపిచ్చింది. ఇది బావుందనిపిచ్చింది. వాళ్ళు చేస్తున్న జాబ్ లిస్టింగ్స్ అన్నీ కూడా వెరిఫైడ్‌వి చేస్తున్నారు.
మనకి డేటా ఎంట్రీలో రీసెంట్ నౌఎడేస్‌లో జెన్యూన్ డేటా ఎంట్రీ వర్క్ ఉందా అంటే షాక్ అవుతున్నామనమాట. అలాంటివి గూడా ఉంటాయా అని. బట్ నాట్ ఏ డేటా ఎంట్రీ ఎగ్జాక్ట్‌లీ అలాంటి రోల్సే అనమాట. ఓకేనా? అండ్ రెజ్యూమ్‌లో డేటా యాక్యురసీ, టైపింగ్ స్పీడు, స్ప్రెడ్‌షీట్స్ ఎక్స్‌పీరియన్స్ వాటిని హైలైట్ చేయండి. అండ్ ఇంగ్లీష్‌లో నీట్ అండ్ క్లియర్ ఫార్మాట్‌లో పెట్టండి మీరు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. లేకపోతే కొన్ని వాటికి స్మాల్ మాక్ డేటా ఎంట్రీ టెస్ట్ అనేది ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ జూమ్ కాల్ ఉండొచ్చు. క్యాజువల్‌గా గూగుల్ మీట్‌లో క్యాజువల్ ఇంటర్వ్యూ ఉండొచ్చు. పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు. జస్ట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎనఫ్, అంతకు మించి ఉండదు కూడా. ఓకే. అండ్ టైమ్ జోన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. యూఎస్ ప్రాజెక్ట్స్‌లో మోస్ట్‌లీ ఇండియన్ టైమ్‌లో నైట్ షిఫ్ట్ లాగానే ఉంటది. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ ఇవి రిమోట్ రోల్స్ కాబట్టి మీకు కంప్లీట్‌గా బెనిఫిట్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఉంటుంది. డాలర్స్‌లో పే చేయొచ్చు. అండ్ డాలర్స్‌లో పే చేస్తారు వాళ్ళు. ఇంప్రూవ్ యువర్ మీ గ్లోబల్ వర్క్ ప్రొఫైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ 2 కూడా ఉంటాయన్నమాట. ఇది ఫైనల్‌గా కెరీర్ కార్డ్స్ నేను వెబ్‌సైట్ గురించి కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇది. అండ్ డేటాని కరెక్ట్‌గా మేనేజ్ చేయడం అంటే అదేమి స్మాల్ స్కిల్ కాదు యాక్చువల్లీ. ఇట్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంపెనీ అనమాట. ఇది ఒక బ్యాక్ బోన్ లాంటిది. డేటాని మెయింటైన్ చేయడము, కరెక్ట్ చేయడము, మేనేజ్ చేయడం లాంటిది. ఇది ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. మీ హోమ్ నుండి గ్లోబల్‌గా వర్క్ చేయాలనుకుంటే ఈ ఛాన్స్ అనేది మిస్ అవ్వకండి. ఇలాంటి ఇంటర్నేషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం గానీ, మన ఇండియా వైడ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కానీ, ఏదైనా సరే వాటి కోసం జెన్యూన్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ గైస్. బాయ్.